హైదరాబాద్ హయత్ నగర్ కోహెడాలో హైడ్రా భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టింది. ప్లాట్లు కబ్జా చేసి భారీ ఫామ్ హౌస్ను రియల్టర్లు నిర్మించారు. సర్వే నెంబర్లు 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్లు సంరెడ్డి బాలరెడ్డి కబ్జా చేశారు. దాంట్లో నిర్మాణాలు చేపట్టారు. దీంతో 170 మంది ఫ్లాట్ ఓనర్స్ హైడ్రాను ఆశ్రయించారు. ఫ్లాట్స్ ఓనర్స్ ఫిర్యాదుతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు సాగుతున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ కోహెడాలో హైడ్రా భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టింది. ఫ్లాట్లు కబ్జా చేసి భారీ ఫామ్ హౌస్ను రియల్టర్లు నిర్మించారు. సర్వే నెంబర్లు 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్లు సంగారెడ్డి బాలరెడ్డి కబ్జా చేశారు. దాంట్లో నిర్మాణాలు చేపట్టారు. దీంతో 170 మంది ఫ్లాట్ ఓనర్స్ హైడ్రాను ఆశ్రయించారు. ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదుతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు సాగుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. హైడ్రా గత కొన్ని రోజులుగా తన విశ్వరూపం చూపిస్తుంది. ఇప్పటికే శంషాబాద్, ఇటు బీరంగూడ ఇలా పలు చోట్ల కూల్చివేతలు చేసినటువంటి హైడ్రా ఇప్పుడు హయత్ నగర్ లోని కోహెడలో కూల్చివేతలు చేస్తుంది. ఇప్పుడు ప్లాట్లు కబ్జా చేసి భారీ ఫామ్ హౌస్ నిర్మించినటువంటి రియల్టర్ సంరెడ్డి బాలరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదైతే కోహెడ్ లో 951, 952 సర్వే నంబర్లో దాదాపు 7.28 గుంటల భూమిని కబ్జా చేశాడు. అలాగే దీంట్లో భారీ ఫామ్ హౌస్ కూడా నిర్మించాడు ఈ రియల్టర్ సంరెడ్డి బాలరెడ్డి. సో వీరంతా కూడా బాధితులంతా కూడా హైడ్రాను ఆశ్రయించారు. చాలా వరకు ఇటు హైడ్రాకు కంప్లైంట్లు అయితే ఇచ్చిన నేపథ్యం. సో మొత్తానికి హైడ్రా అయితే కదిలింది. దీంతో ఈ రోజైతే కూల్చివేతలకు సిద్ధమైంది. అయితే మొత్తం 170 మంది ఈ ప్లాట్ ఓనర్లు హైడ్రా అయితే ఆశ్రయించారు. ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదుతో కూల్చివేతలకు అయితే హైడ్రా సిద్ధమైంది. మొత్తంగా ఈ రోజు ఈ 951, 952 సర్వే నంబర్లు 7.28 గుంటల భూమిని ఎవరైతే కబ్జా చేశారో సంరెడ్డి బాలరెడ్డి తనకు నిర్మించినటువంటి భారీ ఫామ్ హౌస్ ను కూడా హైడ్రా కూల్చివేసింది. సో ఇక్కడ ఎలాంటి అంటే అవాంఛనీయ ఘటనలు తప్పకుండా ఈ హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంది. సో భారీ పోలీసు బందోబస్తు మధ్యనే ఈ హైడ్రా ఈ కూల్చివేతల ప్రక్రియను కానిచేసింది. మహేందర్ రెడ్డి, అయితే ఆ కూల్చివేసిన ప్రక్రియతో పాటు అది ఎవరైతే అక్రమంగా నిర్మించారో అతనికి ఏమైనా నోటీసులు పంపడం కానీ ఏదైనా వార్నింగ్ ఇవ్వడం కానీ అలా చేశారా? లేదు అని అంటే మళ్ళీ వచ్చి అతను కబ్జా చేసే అవకాశం ఉంటది కదా? హైడ్రా ఏదైతే సరే హైడ్రా ఒకసారి కూల్చివేతలకు వస్తుందంటే ఉన్న పలంగా రాలని పక్షం ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి, చాలా విమర్శలు ఎదుర్కొంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియ అంటే ఇలాంటి కార్యక్రమం ఏదైనా చేపట్టినప్పుడు 1-2 సార్లు నోటీసులు జారీ చేయాలి. అంటే కేవలం ఒక్కరు చెప్పినటువంటి వారి వాదన వినకుండా ఇరుపక్షాల వాదనలు వినడం అనేది ఇప్పుడు దాదాపు హైడ్రా కొనసాగుతున్న ప్రక్రియ. సో ఇప్పటికే ఈ ఎవరైతే సంరెడ్డి బాలరెడ్డి ఎవరైతే ఈ ల్యాండ్ ను కబ్జా చేసారో తనకి నోటీసులు కూడా ఏం జరిగింది. ఆ నోటీసుల రిప్లై కూడా అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ తరఫున కబ్జాదారులు ఎవరు కూడా రిప్లై ఇవ్వకపోవడంతో హైడ్రా మరి ప్లాట్ ఓనర్స్ దాదాపు 10ల సంఖ్యలో వచ్చి కంప్లైంట్ ఉన్న నేపథ్యంతో అన్నింటినీ కూలంకషంగా పరిశీలించింది. సో వారికి ముందస్తుగా నోటీసులు జారీ చేసింది. తమకై తాము కూల్చివేస్తారా లేదా హైడ్రా మేము వచ్చి కూల్చివేయాలనేటువంటి నోటీసు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో వారెవరు కూడా స్పందించకపోవడంతో అక్కడ కబ్జాకు పాల్పడిన వాటి వాస్తవం గ్రహించినటువంటి హైడ్రా అధికారులు నేడు పోలీసు బందోబస్తు మధ్య ఆ భారీ ఫామ్ హౌస్ అయితే కూల్చివేశారు. మహేందర్ రెడ్డి, అతని పైన లీగల్ గా ఏమన్నా కేసు పెట్టే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అక్రమంగా ఏదైతే కట్టడం నిర్మించినందుకు అతను లీగల్ గా ఏదైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఏదో ఉందా? ఖచ్చితంగా ఈ ఏదైతే కబ్జా చేసిన వ్యక్తి పైన దాదాపు దాంట్లో 10ల సంఖ్యలో అంటే 70 మంది వరకు కూడా ఈ ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. ఈ అసోసియేషన్ ఏర్పడింది. ఈ అసోసియేషన్ చాలా రోజులుగా వేధిస్తున్నారు. ఇప్పటికీ కంప్లైంట్లు ఇచ్చారు. చాలా వరకు కూడా
తన నుంచి మానసికంగా వేదన గురయ్యాం, రూపాయి ఖర్చు పెట్టుకున్నటువంటి పై డబ్బులతో మేము ప్లాట్ కొంటే తన ఇట్లా కబ్జా చేస్తున్నారన్నట్టుగా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళంతా ఇప్పటికే లీగల్ కోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇక హైడ్రా పరిధిలో ఉన్నటువంటి నోటీసులు కూడా వారికి ఇస్తుంది. హైడ్రా నుంచి కూడా తను హైడ్రా ఏదైతే ఆ పరిధిలో ఉన్నాయో ఆ కేసులు కూడా తను ఎదుర్కోవాలన్న పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, రైట్ మహేందర్ రెడ్డి.